హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఉపయోగపడే లడ్డూలు. ఈ లడ్డూలను పిల్లలు పెద్దలు అందరూ తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ లడ్డూలు నరాలు బలహీనంగా ఉన్న వాళ్ళకి, ఒంట్లో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. లడ్డూలను చాలా తక్కువ సమయంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రుచికరమైన లడ్డూలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు నువ్వులను వేసి చిటపట అనేంత వరకు వేయించాలి. ఈ లడ్డూలను మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తిన్నట్లయితే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసేయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఇంకా వేయించి పొట్టు తీసిన 1 కప్పు పల్లీలు, 4 యాలకులు, అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లడ్డూలలో ఎండు కొబ్బరి వేయడం వల్ల లడ్డూలు నిలవ ఉంటాయి. పచ్చి కొబ్బరి తురుము వేస్తే తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా దీనిలో 1 కప్పు బెల్లం తురుమును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి మనకి నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవడమే. వీటిని ప్రిపేర్ చేయడానికి పెద్ద సమయం కూడా ఎక్కువేం పట్టదండి. చాలా తొందరగానే అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. కొబ్బరి వేసాం కదా, టేస్ట్ అయితే సూపర్. అప్పుడు ఇప్పుడోనేమి కాదండి, వీటిని ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న వీటిని డైలీ ఒకటి తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు పాడవకుండా 1 మంత్ వరకు ఉంటాయి. ముఖ్యంగా ఈ లడ్డూలు ఆడపిల్లలకైతే బాగా పనిచేస్తాయి. అంతేనండి, బలమైన రుచికరమైన లడ్డూలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.